Hello my dear students. Today we are going to learn in 9th class mathematics 2.2 polynomials గురించి నేర్చుకుందామండి. polynomials లో రెండో చాప్టర్ లో సెకండ్ ఎక్సర్సైజ్ గురించి నేర్చుకుందామా? yes. మనం నేర్చుకునేటప్పుడు మనం ఏమనుకున్నాము? క్వశ్చన్ ని వివరంగా చదవాలి. క్వశ్చన్ ఎంత వివరంగా చదువుతామో అంత ఈజీగా మనం ఆన్సర్స్ ని రాయగలం. yes. Find the value of the polynomial 5x minus 4x square plus 3 yet x is equal to 0, x is equal to minus 1, x is equal to 2. అంటే ఈ యొక్క polynomial మనకి ఇచ్చాడండి. 5x minus 4x square plus 3x plus 3 ఇచ్చాడు. అక్కడ x విలువలు 0, x ఉన్న చోటల్లా 0 పెట్టండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? x ఉన్న చోటల్లా -1 పెట్టండి, ఆన్సర్ ఏమొస్తుంది? x ఉన్న చోటల్లా 2 పెట్టండి, ఆన్సర్ ఏమొస్తుంది? అది అడిగానండి. ఈజీగా రాయటమే కదా. ఎస్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 0 పెడదాం. చూద్దాం. x ఈజ్ ఈక్వల్ ముందు మనం ఏం రాసుకుందాం? 5x మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 3 ఇదండి. మనం x ఉన్న చోటల్లా దీన్ని p ఆఫ్ x అనుకుందాం. p ఆఫ్ x అంటే ఏం లేదండి, అదో పోలినామియల్ అని. p ఆఫ్ y అనుకున్నా, p ఆఫ్ x అనుకున్నా అదో పోలినామియల్. ఈ x లో ఇది పోలినామియల్ కదా, అదే y లో అనుకోండి p ఆఫ్ y అంటాం. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు 0 పెడదామండి. x ఈజ్ ఈక్వల్ 0 పెట్టి వీటిని మనం ప్రతిక్షేపిద్దామా? yes. x ఈజ్ ఈక్వల్ 0 పెట్టి చూద్దాం దీన్ని. 5 ఇంటూ x అంటే 0నే కదా, 0 రాసాం. yes మైనస్ 4 x అంటే x స్క్వేర్ అంటే మన ఏంటండి 0 స్క్వేరే కదా, ప్లస్ 3 అట్లా రాసేయటమే. ఆ x ఉన్న చోటల్లా 0 పెట్టి రాసేసేయటమే. yes చూద్దాం. 0 ఇంటూ 0 0 మైనస్ 0 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అన్నా 0 క్యూబ్ అన్నా 0 to the 100 అన్నా కూడా 0 కదండి. 0ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 0ని ఎన్నిసార్లు కూడా 2 zeros 3 zeros ఎన్ని జీరోలైనా ఒక జీరోనే కదా. మల్టిప్లై చేస్తే 0ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఎస్ అంటే 0 ఇంటూ 4 0 ప్లస్ 3 0 మైనస్ 0 ఇక దాని వాల్యూ లేదు కదా, 0ని 0 చేస్తే 0నే. ఇక మనకు ఆన్సర్ ఏంటండి? 3 ఈజ్ ది ఆన్సర్ అండి. అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 3 ఇది ఆన్సర్. మనం ఇక్కడ ఏం చేయలేదు, మనం x ఈజ్ ఈక్వల్ 0 పెట్టమన్నాడు అంటే x ఉన్న చోటల్లా కూడా 0 రాయమన్నాడు. ఇదిగో x ఉన్న చోటల్లా 0 రాసాం, x ఉన్న చోటల్లా 0 రాసాం. 5x అంటే అర్థం ఏమిటి? 5 ప్లస్ కాదు, 5 మైనస్ కాదు, 5 ఇంటూ x. ప్లస్లున్నా మైనస్లున్నా వివరంగా చెప్తాడు. అవి సపరేట్ టర్మ్స్ గా సపరేట్ అయిపోతాయి. ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఉన్నప్పుడు అది ఒకటే టర్మ్ అవుతుంది. 5x అంటే ఒకటే టర్మ్, 5 ఇంటూ ఉంది కాబట్టి 5 ఇంటూ x అంటే 5 ఇంటూ 0 మైనస్ 5 ఇంటూ x స్క్వేర్ 5 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 3 ఇది 0ని ఇది 0ని ఇదేమో 3 ఇస్ ది ఆన్సర్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ ఇంకో చూద్దామండి. p ఆఫ్ x చూద్దామండి. p ఆఫ్ x అంటే ఏం లేదు, ఓ పోలినామియల్. p ఆఫ్ x అంటే ఇవన్నీ కూడా x లో ఉన్నాయి కాబట్టి p ఆఫ్ x. ఇక్కడ y అనుకున్నట్టు p ఆఫ్ y రాసుకునేవాళ్ళం. ఈ ఎంత ఇచ్చాడు మనకు? p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 5x మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 3. ఇక్కడ ఏమన్నాడండి? p ఆఫ్ 0 అయిపోయింది. p ఆఫ్ 1 ఎంత అన్నాడు? p ఆఫ్ 1 ఎంత అన్నాడు అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అని. x ఈజ్ ఈక్వల్ ఇప్పుడు x మైనస్ 1 ఇది ఫ్యాక్టర్ ఉందండి 0. x విలువ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు -1 ఇటు వస్తే ప్లస్. ఆ x విలువ 1 అయినప్పుడు ఎలాను అని చెప్పమన్నాడు. చూద్దాం. చూడండి. x ఇంటూ 1 మైనస్ కదా, ఆ మైనస్ 4 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 3 5 ఇంటూ 1 5 మైనస్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే అంతే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 100 టైమ్స్ రాసుకున్నా కూడా 1 ఇంటూ 1 1 ఇంటూ 4 ప్లస్ 3 ఎంత చూద్దాం. చూడండి. 5 మైనస్ 4 5 ఏమో పాజిటివ్, 4 ఏమో మైనస్ నెగిటివ్ ఉన్నాయి. 4 చేస్తే 1 అగే మిగిలేది. ఎస్ 1 ప్లస్ 3 4 అండి దీని ఆన్సర్. దీని ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ చూద్దామండి.
ఇక్కడ చూడండి 5 మైనస్ 4, 5 ఏమో పాజిటివ్ ఉంది, -4 అంటే నెగిటివ్ ఉంది. అంటే 5 రూపాయలు మన దగ్గర ఉంది, 4 రూపాయలు ఒకటికి ఇవ్వాలనుకుందాము. మరి ఇవ్వాల్సింది ఇచ్చేసేస్తే మన దగ్గర 1 రూపాయి మిగిలేది. అదే విధంగా 5 మైనస్ 4 = 1, 1 ప్లస్ 3 ఎంత 4. ఎస్. నెక్స్ట్ మరొకటి చూద్దామండి. ఇప్పుడు కూడా p ఆఫ్ x అంటే n x లోనే మనం అనుకుంది. ఈ 5x మైనస్ 4x² ప్లస్ 3. ఇక్కడ p ఆఫ్ 2 చూద్దామండి. p ఆఫ్ 2 అంటే ఏంటి? మనకు ఈ x ప్లస్ 2 x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x విలువ ఎంత అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. అది x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ యొక్క పోలినామియల్లో వీటి ఆన్సర్ ఎంత అనేది x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x ఉన్న చోటల్లా 2 పెట్టుకోండి. ఆన్సర్ ఎంతో చూద్దాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 2 మైనస్ 4 2² ప్లస్ 3 అండి. 5 × 2 10 మైనస్ 2² అంటే ఎంత అండి? 2 2s are 4. ఇక్కడ చూద్దాం చూడండి. -4 2 2s are 4. అది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 16 -16 కదా వచ్చింది. ఎస్. -16 ప్లస్ 3. ఇక్కడ కూడా చూడండి 10 ఏమో పాజిటివ్ ఉంది, 10 ను ఈ 3 టోటల్ 13 కదా పాజిటివ్ నెంబర్స్ ప్లస్ వాల్యూస్. ఏది లేదంటే ప్లస్ వాల్యూ కదా ఉంది. మైనస్ తప్పకుండా చూపెట్టేవాడు. 10 ప్లస్ వాల్యూస్ 3 ప్లస్ వాల్యూస్ మొత్తం 13. మైనస్ ఏమో 16 ఉన్నాయి, రిమైనింగ్ 3 మిగులుతాయి. మైనస్ మిగులుతుందా ప్లస్ మిగులుతుందా అంటే ప్లస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా? ఇక్కడేమో ప్లస్ వాల్యూస్ 13 మైనస్ వాల్యూస్ 16 కాబట్టి మిగిలేది మనకు -3 మిగులుతుంది. -3 is the answer. Are you able to understand? Thank you. నెక్స్ట్ చూద్దామండి. ఇది అయిపోయింది. ఫైండ్ p of O, p of 1, p of 2 for each of the following. అంటే ఇక్కడ x గాని y గాని ఉన్న చోటల్లా మీరు 0 పెట్టుకొని చేయండి, 1 పెట్టుకొని చేయండి, లేదా 2 పెట్టుకొని చేయండి. ఈ క్రింది కొన్ని సమ్స్ ఇచ్చాము, కొన్ని పోలినామియల్స్ ఇచ్చాము, వాటిలో ఇవి ప్రతిక్షేపించండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో చూడండి అని అతను అర్థం అండి. ఎస్. ఒకటి చూద్దామా? ఒకటి ఎంత? p of y, p of y is equal to ఎంత చూడండి y² మైనస్ y ప్లస్ 1. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అక్కడ p of x ఇచ్చాడు కదా, ఇక్కడ p of y ఎందుకు ఇచ్చాడంటే ఈ అన్నింటిలో ఉండే y కదా, y అనే కదా కనుక్కోవాల్సింది. y చోట మనం పెట్టాల్సింది. x లు y లు రెండు ఉంటే x ఉన్న చోట మనం ఏం చేయక్కర్లా, y ఉన్న చోటల్లా మనం దీని వాల్యూ పెట్టాలి. ఇక్కడ అన్ని y లే కాబట్టి అందుకని p of y. ఇప్పుడు p of 0 పెట్టి చూద్దామండి. p of 0 అంటే y ఉన్న చోటల్లా 0 పెట్టి చూద్దాం అంతే. ఎస్. y చోట 0 పెట్టాం స్క్వేర్, మైనస్ y చోట 0 పెట్టాం ప్లస్ 1. అదండి 0² అంటే 0నే, 0 క్యూబ్ అన్నా 0 to the power of 4 అని ఎంతైనా 0నే. ఇది కూడా 0నే, -0నే. ఇదండి. ఇక మిగిలింది ఏంటంటే 1 మిగిలింది. ఎన్ని 0లైనా 0 చేసేస్తే అంటే 0నే కదా. ఎస్. ఇది మిగిలింది ఏంటంటే +1 మిగిలిందండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దామా? ఎస్. ఇక్కడ p of t is equal to 2 plus t plus 2t² minus t cube. అదండి ఇచ్చాడు. ఇది 2 plus t plus 2t² minus t cube. p of t. ఇక్కడ మన x ను y ఇచ్చాడు, t ఎందుకు ఇచ్చాడంటే ఇచ్చినట్టు పోలినామియల్ అన్ని t లే కాబట్టి ఆ t లో చోటే మనం పెట్టాల్సింది కూడా. ఇచ్చిన వాల్యూని p of 0 నో 1 నో 2 నో ఇస్తాడు కదా, అక్కడ t ఉన్న చోటల్లా అవి సబ్స్టిట్యూట్ చేయాలి, అవి పెట్టాలి, అవి పెట్టి మనం వాల్యూ కనుక్కోవాలి అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? p of 2 పెడదామండి. p of 2 పెడదాం. ఎస్. ఈ చెప్తే సారీ అండి, మనం ఇట్లా కాదు, మనం చేయాల్సింది ఇక్కడ ఇందులోనే 0 పెట్టాలి, 1 పెట్టాలి, 2 పెట్టి మొత్తం చేయమంటున్నాడు. ఒకటోటే పెట్టాం కదా, మొత్తం చేద్దాం మనము. p of ఫస్ట్ ఏంటండి p of y ఈజ్ y లో 0 పెట్టి చూద్దాం. p of 0 పెట్టి చూడాలి, అదే p of 1 పెట్టి చూడాలి, p of 2 పెట్టి చూడాలి, అన్ని చూడమన్నాడు. అది వీడు ఇచ్చింది ఏంటంటే p of
y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1 ఇచ్చాడండి. అంటే ఈ 0 పెట్టి చూడండి, y ఉన్న చోటల్లా ఎస్ 1 పెట్టి చూడండి, y ఉన్న చోటల్లా 2 పెట్టి చూడండి అని అన్ని చూడమన్నాడు ప్రతిదాన్ని. ఇందాక 1 పెట్టి 0 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇందాక చూసాం కదా. 1 పెట్టి చూద్దాం. 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 1 స్క్వేర్ ఈజ్ 1 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 కదా. మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 కొట్టుకుపోతే 1 మిగిలేది, అవునా కాదా? ఎందుకంటే 1 ప్లస్ 1 2 2 లో మైనస్ 1 తీసేస్తే 1 మిగిలేదు మనకు. ఎస్ ఎస్ 2 పెట్టి చూద్దామండి. 2 పెట్టి చూస్తే y స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 అండి. అదే కదా p ఆఫ్ 2 అంటే y చోటల్లా కూడా 2 పెట్టి చూడమన్నాడు కదా. 2 స్క్వేర్ పెట్టాం మైనస్ మైనస్ y ప్లస్ 2 పెట్టాం ప్లస్ ప్లస్ 1 1 2 2 సార్ 4 మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ ఎన్ని ఉన్నాయి చూడండి. 4 ప్లస్ పాజిటివ్ వాల్యూస్ 4 ఇది ఒక 1 5 కదా, మైనస్ వాల్యూ 2 కదా. 5 లో 2 పోతే ఇక మిగిలే 3నే కదా. ఎస్ 3 అంటే మనకు 4 ప్లస్ 1 5 4 ప్లస్ 1 5 మన దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. 2 రూపీస్ వాడికి ఇవ్వాలి. 2 రూపీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కప్పు ఇచ్చిన తర్వాత నికరగా మన జేబులో మిగిలే 3నే కదా. దట్ ఈస్ ది వే. చేసేసామండి మనం. p ఆఫ్ y ఒకటి చేసేసాం. ఇక రెండో ప్రాబ్లం చేద్దామా? ఎస్ రెండోది ఏంటంటే p ఆఫ్ t is equal to 2 plus t plus 2t square plus minus t cube. అంతేనా? 2 plus t plus 2t square plus minus t cube. ఏమేం చేయాలి? p ఆఫ్ 0 పెట్టాలి మనం, తర్వాత p ఆఫ్ 1 పెట్టి చూడాలి, p ఆఫ్ 2 పెట్టి చూడాలి. ఇదే కడిగింది p ఆఫ్ 0 p ఆఫ్ 1 p ఆఫ్ 2 ఈ చదువుకోవాలి. ఇప్పుడు దానికి 3 పెట్టి చూడమన్నాడు. చూద్దామండి. ఇక్కడ 0 పెడదాం. ఇక్కడ 2 2 2 t వచ్చే చోట 0 పెట్టాలి ప్లస్ 2 2 ఇంటూ t వచ్చే చోట 0 పెట్టేది హోల్ స్క్వేర్ కదా. ఎస్ t వచ్చిన చోట 0 పెట్టాలా హోల్ క్యూబ్ కదా. ఎస్ చూడండి 0 పెట్టాలి కదా. ఎక్కడ t వచ్చిన చోటల్లా 2 2 వేసుకున్నాము ప్లస్ t వచ్చింది కాబట్టి 0 పెట్టాము ప్లస్ 2t స్క్వేర్ 2 వచ్చిన తర్వాత 2 పెట్టుకున్నాము. t వచ్చింది కాబట్టి 0 పెట్టాము హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ t వచ్చింది కాబట్టి 0 పెట్టాము హోల్ క్యూబ్. ఎస్ వచ్చేసిందా? ఎంత వస్తుంది చూద్దాం. చూడండి 2 ప్లస్ 0 2 ఎస్ ఇది చూద్దాం. 2 ప్లస్ 0 2 ఎస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే కదా. 0 స్క్వేర్ అంటే 0 క్యూబ్ అని ఒకటే కదా. ఎస్ ఇక్కడ ఇంటూ ఉందండి. 2t అంటే 2 ఇంటూ t అని. 0 ఇంటూ 2 0 రండి. 0 ఇంటూ 2 ఏమవుతుంది? 0నే కదా. 2 ఎస్ మైనస్ 0 క్యూబ్ అంటే 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ ఎన్నిసార్లు 0 కదా. ఎస్ మనకి ఏం మిగిలింది? ఇప్పుడు 2నే మిగిలింది. అన్ని సున్నాలు వచ్చేసినాయి. అండ్ 2నే మిగిలింది. ఆల్ ఆర్ జీరోస్. ఎస్ p ఆఫ్ 2 పెట్టుకొని చూద్దామా? ఎస్ అంటే t వచ్చిన చోటల్లా 2 పెట్టుకుందాం. ఎస్ 2 2 రాసేసుకున్నాము ప్లస్ t వచ్చిన తర్వాత 2 పెట్టుకోవాలి ప్లస్ 2 2 రాసుకున్నాము. t వచ్చిన చోటల్లా 2 పెట్టుకున్నాము హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ t వచ్చిన చోట 2 పెట్టుకున్నాము హోల్ క్యూబ్. ఇదే కదా మనం అడిగింది. ఎస్ 2 2 రాసాము 2 2 మళ్ళీ 2 2 రాసాము మళ్ళీ 2 ఈ బ్రాకెట్ లో 2 స్క్వేర్ అంటే 4 కదండి. 4 మైనస్ 2 క్యూబ్ అంటే 8 కదా. ఇదిగోండి 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 సార్లు 2 2 4 4 2 8 అంతే కదా. ఎస్ 8 అండి. ఇక్కడ చూద్దాం 2 2 ఇక్కడ ఏమిటండి ప్లస్ కదా. ఎస్ 2 2 రాసేసుకున్నామండి ప్లస్ ప్లస్ అండి. 2 2 రాసుకున్నామండి ప్లస్ ప్లస్ అండి. 2 ఇంటూ 2 2 సార్ 4 కదా. 2 ఇంటూ 4 అండి మైనస్ అండి. ఇక్కడ 2 రాసుకున్నామండి. 2 టు ద పవర్ అంటే t బదులు 2 రాసుకున్నాం కదా. పవర్ టు ద పవర్ ఆఫ్ 3 కదా. ఎస్ రాసుకున్నాం. 3 అంటే 8. చూద్దాం చూడండి. 2 ప్లస్ 2 4 2 ప్లస్ 2 4 ప్లస్ 4 ఇంటూ 2 8 ఎస్ మైనస్ 8 అంతే కదా. మైనస్ 8 ప్లస్ 8 కొట్టుకుపోతే మిగిలేది మనకు 4 కదా మిగిలింది. అరే టు అండర్స్టాండ్ ఏం లేదండి.
టీ వచ్చిన తర్వాత 2 పెట్టుకున్నాం. మల్టిప్లై చేయాల్సి వస్తే మల్టిప్లై చేసాం. ఇక 2t² అంటే ఇక 2 పెట్టుకున్నాం హోల్ స్క్వేర్. 4 4 16 సారీ 2 2 4 4 2 8 వేసాం ఇక్కడ అంతే. -2 పెట్టుకున్నాం. 2 క్యూబ్ 8 అయింది. 8 అయితే -2 -2 -8 అయిందండి. అదే విధంగా -t హోల్ స్క్వేర్ అయితే -t ఇంటూ -t ప్లస్ అయ్యేదండి. ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ కాబట్టి 3 మైనస్ వస్తుంది. ఎట్లానంటే చూడండి -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 4 8 8 మైనస్ 8 కదా. ఎస్ -8 వచ్చింది. 8 8 ప్లస్ 8 -8 కొట్టేస్తాం 4 అయింది. అని ఏమిటి అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకోటి చేసుకుందామా. ఎస్ నెక్స్ట్ మరొక దానికి వెళ్దామండి. ఎస్ ఇది అయిపోయిందా. మనకు థర్డ్ వన్ p of x is equal to x cube ఒకటి రాశాడు. p of x is equal to x cube. yes p of 0 బెట్ రాసుకుందాం. p of 1 బెట్ రాసుకుందాం. p of 2 బెట్ రాసుకుందాం. ఎట్లా వస్తుందో మనం చూద్దాము. అంటే x ఉన్న చోటల్లో 0 పెట్టుకుందాము. 0 క్యూబ్ ఈజ్ కూడా 0. 1 బెట్ చూసుకుందాము. 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్. 2 బెట్ చూసుకుందాము. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఎట్లా తెలుసా. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 సార్లు. ఎస్ 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1 సారీ ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 ఏదండి. ఎస్ 1. 0 క్యూబ్ ఇక్కడ కూడా రాసుకున్నాం కదా. 0 ఇంటూ 0 ఇంటూ 0 0నే కదా. ఎస్ 0 క్యూబ్ అంటే ఓల్ క్యూబ్ కాదు 100 అని రాసుకోండి. క్యూబ్ 0 0నే. ఎస్ మనకి సింబల్స్ కూడా ఏమేమి మార్చుకోవడానికి 0 క్యూబ్ 0 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8. Are you able to understand? Yes. Next, ఇంకోటి చూసుకుందామండి. ఫోర్త్ ప్రాబ్లం. p of x is equal to x minus 1 into x plus 2 x minus 1 into x plus x minus 1 into x plus 1. yes p of 0 బిట్ చూసుకుందాం. p of 1 బిట్ చూసుకుందాం. p of 2 బిట్ చూసుకుందాం. చూద్దాం ఇక్కడ చూసాను. ఇది ఇచ్చాడు x plus 1 into x minus 1. ఇదేది a plus b into a minus b రూపంలో లేదు. ఒకసారి తెలుసుకోవాలి. మనకు ఫార్ములాస్ ఆల్జీబ్రాలు పోలినామియల్లు ఇవన్నీ కూడా మెన్సురేషన్ ఇవన్నీ కూడా ఫార్ములాస్ మీద ఆధారపడేయండి. ఒక్క ఫార్ములా గుర్తొస్తే చాలు, ఒక ఐడెంటిటీ గుర్తొస్తే చాలు టక్టక్గా చేసేయచ్చు. కనుక ఇవి కొంచెం ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి మన ఫార్ములాస్ వెంటనే గుర్తు రావాల్సిందే. ఇది ఏ ఇది ఏ ఇది బి ఇది బి అనుకుంటే a-1 ఇంటూ a+1 అంటే ఇది x-1 ఇంటూ x ప్లస్ బి x+1 అంటే a-1 ఇంటూ a-b ఏమవుతుంది. a² మైనస్ b² కి ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే a ప్లస్ బి ఇంటూ a-b అదే కదా. ఎస్ ఇది ఏ ఫార్ములా ఉంది. a² మైనస్ b² ఫార్ములా ఉంది. ఎందుకంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి దానికి ఎక్స్టెన్షన్ కాబట్టి ఇదే ఫార్ములా ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఇది ఏ రూపంలో రాసుకోవచ్చు. x² మైనస్ 1² రూపంలో రాసుకోకూడదా దీన్ని. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది కదా. దానికి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a² మైనస్ b² కదా. ఇదే ఆ రూపంలో ఉంది కాబట్టి x-1 ఇంటూ x+1 అంటే x² మైనస్ 1² రూపంలో రాసుకోవచ్చు కదా. అది రాసేసుకుందాము. x అంటే ఎంత 0² మైనస్ 1². x బదులు 0 పెట్టాలి కదా. 0² మైనస్ 1². 0² అంటే 0నే కదా. 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ ఎన్నిసార్లు చేయండి 0నే. -1² చూడండి. -1 ఇంటూ -1 1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 అంటే +1 వస్తుందండి. ఇక్కడ దీనికి ఆన్సర్ ఎంత +1. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఇక్కడ కూడా a² మైనస్ b² కదా. ఇక్కడ కూడా x² మైనస్ 1² అండి. x అంటే ఎంత అండి 1² మైనస్ 1² అండి. ఎస్ -1² మైనస్ సారీ x² అంటే 1² కదా. 1 ఇంటూ 1 1 ఇక్కడ -1² కదండి. -1 ఇంటూ -1 1 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ సారీ ప్లస్ 1 ఇంటూ 1 1 అండి. ఇది కూడా +1 వస్తుంది మనకు. అంటే 1 ఈ -1² అంటే +1 వస్తుంది. అది గుర్తుంచుకోండి. -1 అంటే ఇక్కడ -1 రాసుకోవాలి కదండి. అది అప్పుడు కొట్టుకుపోతుంది కాదు. -1² అంటే ఎప్పుడైనా ఘాతాంకం
పవర్ మనకు పాజిటివ్ లో ఉంటే 100 మైనస్ 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 ఉందనుకోండి, అప్పుడు ప్లస్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ నంబర్స్ ఉంటే అక్కడ పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తాయి, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. అదే ఆడ్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఆడ్ నెంబర్ ఉంటే -3 టు ద పవర్ ఆఫ్ 99 ఉంటే మైనస్ వాల్యూనే వస్తాయి, ఎందుకంటే 99 ఆడ్ నెంబర్ కాబట్టి. ఎస్, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ కాబట్టి ఈ హోల్ స్క్వేర్ ఈ పవర్ అనేది ఈవెన్ నంబర్ కాబట్టి మనకు +1 వస్తుంది. అది లెక్క. 1 వచ్చింది +1 వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ 2 ఇస్ ది ఆన్సర్. 2 ఇస్ ది ఆన్సర్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. మళ్ళీ చూద్దామండి. ఇక్కడ P(2) ఇప్పుడు x² - 1² రూపంలో కదా, x వచ్చిన చోటల్లా మనం ఏ రాయాలి? 2 రాయాలి కదా, -1². 2² అంటే ఎంతండి? 2 × 2 4. -1² ఎంతండి? +1 అవుతుంది కదా, ఇందాకే చెప్పాను కదా. ఇక్కడ పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ ఈవెన్ నెంబర్ అయితే, పవర్ ఈవెన్ నెంబర్ అయితే మనకి ఏమవుతుంది? మైనస్ వాల్యూలన్నీ కూడా ప్లస్ వాల్యూ మారుతాయి. ఇప్పుడు -2 ఉందనుకోండి, ఇది ఆడ్ నెంబర్ అనుకోండి, చూడండి -2 × -2 × -2 ప్లస్ × మైనస్ 2 4 4 8 వచ్చింది. అదే విధంగా ఇది ఈవెన్ నెంబర్ అనుకోండి, -2 × -2 × ప్లస్ 2 4 ప్లస్ వాల్యూ రాయాలా, పాజిటివ్ వాల్యూ రాయాలా? అదండి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి -1 × -1 +1 4 + 1 5 అండి. అది ఇక్కడ మనకు అడిగింది కూడా ఇదేనండి. ఇక్కడ మనకు చిన్ని ఫార్ములా వస్తే x - 1 అంటే x + 1 అని వస్తే చాలు, లేకపోతే దీన్ని ఒక మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లైర్ గా చూసుకొని దాన్ని నెక్స్ట్ వేసి ఇదేమో హాఫ్ మార్క్ ఇచ్చేసేసి మనం తెప్పలు పడేసేసి 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ టైం పోయి చివరికి 1/2 మార్కు దానికి కూర్చున్నామంటే మన పని పోయింది. అసలు థ్యాంక్ యూ. మరి కష్టపడి చెప్తున్నాం నేను చెప్పేదానికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.